హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి థర్మల్ పవర్ ప్లాంట్ గురించి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటో తెలుసుకుందాము. ఫస్ట్ వన్ వచ్చేసి రిలయబుల్ అంటే ఏంటో చూద్దాం. థర్మల్ పవర్ ప్లాంట్ కెన్ బి జనరేటెడ్ ఆన్ డిమాండ్, మేకింగ్ ఇట్ రిలయబుల్ సోర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఇదేంటి అంటే ఒక డిమాండ్ బేస్డ్ మీద జనరేట్ చేసిద్ది థర్మల్ పవర్ ప్లాంట్ అనేది. ఎందుకు అంటే కనుక ఎలక్ట్రిసిటీ సోర్స్ కోసం. ఈ ఎలక్ట్రిసిటీ లేకపోతే మన రియల్ లైఫ్లో మనం నైట్ అయిపోతే మనకి ఖచ్చితంగా ఎలక్ట్రిసిటీ అనేది యూజ్ కావాలి. అండ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎలక్ట్రిసిటీతో వర్క్ ఉంటూనే ఉంటుంది. వితౌట్ ఎలక్ట్రిసిటీ వీ కాంట్ డూ ఎనీథింగ్ అన్నట్టుగా మన లైఫ్లో అయితే ఎలక్ట్రిసిటీ ఉంది కాబట్టి దీనికి రిలయబుల్ సోర్స్ అని అంటున్నారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి చీపర్ అంటే ఏంటి? థర్మల్ పవర్ ప్లాంట్ ఆర్ చీపర్ టు బిల్డ్ అండ్ ఆపరేట్ దాన్ అదర్ టైప్స్ ఆఫ్ పవర్ ప్లాంట్. ఇది చాలా ఏంటంటే ఈ యొక్క థర్మల్ పవర్ ప్లాంట్ అనేది చాలా చీపర్ అనమాట. అంటే ఈ థర్మల్ పవర్ ప్లాంట్ని బిల్డ్ చేయడానికి ఇది చాలా చీప్గా ఉంటుంది కాబట్టి మనం బిల్డ్ చేయొచ్చు. ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ అదర్ థర్మల్ ప్లాంట్స్తో కంపేర్ చేసుకుంటే మనకి ఇది చాలా చీప్ అనమాట. అందుకే మనం దీన్ని ఈజీగా వన్ ఆఫ్ ది అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. వర్సటిలిటీ. అండ్ ఇందులో వర్సటిలిటీ అంటే థర్మల్ పవర్ ప్లాంట్ కెన్ బీ లొకేటెడ్ ఎనీవేర్ అండ్ దే కెన్ రెస్పాండ్ టు ఎక్స్చేంజ్ లోడ్స్ క్విక్లీ. ఈ వర్సటైల్లో మనం ఏంటంటే థర్మల్ పవర్ ప్లాంట్ అనేది ఎక్కడైనా లొకేట్ చేయొచ్చు. అండ్ లొకేట్ చేసినప్పుడు మనకి క్విక్ రెస్పాన్స్ అనేది రావాలి. అంటే లోడ్స్ అనేది ఎక్స్చేంజ్ అవుతున్నప్పుడు దాని నుంచి రెస్పాన్స్ అనేది చాలా ఫాస్ట్గా రావాలి. అండ్ ఇందులో మనం డిసడ్వాంటేజెస్ అయితే చూద్దాము. ఇప్పటి వరకు చూసింది మనం అడ్వాంటేజెస్, ఇప్పుడు డిసడ్వాంటేజెస్ అయితే చూద్దాము. డిసడ్వాంటేజెస్ వచ్చి నాన్ రినైవబుల్. ఈ థర్మల్ పవర్ ప్లాంట్ బర్న్ ఫ్యూజిల్ ఫ్యూయల్స్ లైక్ కోల్, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ విచ్ ఆర్ ఫైనైట్ రిసోర్స్ దట్ డిప్లీట్ ఓవర్ టైమ్. ఇందులో నాన్ రినైవబుల్ రిసోర్సెస్ అంటే ఇందులో మనం థర్మల్ పవర్ ప్లాంట్ ఫాసిల్ ఫ్యూయల్స్ని బర్న్ చేసిద్ది. అవి ఏమేంటివి? కోల్, ఆయిల్, న్యాచురల్ గ్యాసెస్ ఇవన్నీ కూడా బర్న్ అనేది చేసిద్ది. వీటిని మనం ఎక్కువగా యూజ్ చేస్తే మన ఫ్యూచర్ జనరేషన్స్కి ఇవి అంతరించిపోతాయి అన్నమాట. లైక్ దట్ అంతరించిపోతాయి. అండ్ అలాగే ఎన్వైర్మెంటల్ ఇంపాక్ట్. అసలు థర్మల్ పవర్ ప్లాంట్ యూజ్ చేయడం వల్ల మనకి ఎన్వైర్మెంటల్ ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుంది, అసలు ఉంటుందా? అండ్ ఈ యొక్క ఎన్వైర్మెంటల్ ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుందంటే థర్మల్ పవర్ ప్లాంట్ కాంట్రిబ్యూట్ టు క్లైమేట్ చేంజ్ అండ్ ఎయిర్ పొల్యూషన్ బై రిలీజింగ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అండ్ అదర్ పొల్యూషన్ ఇంటూ ది అట్మాస్ఫియర్. సో ఎప్పుడైతే మనం థర్మల్ పవర్ ప్లాంట్ని వర్క్ అనేది అవుతున్నప్పుడు క్లైమేట్ చేంజెస్ వల్ల ఎయిర్ పొల్యూషన్ అనేది జరుగుతుంది. అంటే వర్క్ అవుతున్నప్పుడు మనకి అందులో ఫాసిల్ ఫ్యూయల్స్ అన్నీ బర్న్ అవుతున్నప్పుడు వాటి యొక్క గ్యాసెస్ అనేది బయటకి అంటే క్లైమేట్లోకి రిలీజ్ అయిపోతాయి. లైక్ గ్రీన్ హౌస్ గ్యాస్ని ఎగ్జాంపుల్గా చెప్పారు. గ్రీన్ హౌస్ గ్యాస్ అనేది అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అవుతున్నట్టయితే ఆ అట్మాస్ఫియర్లో మనకి అన్నీ కూడా మిక్స్ అయిపోయి ఉంటాయి అన్నమాట. అంటే ఆ గ్యాసెస్ అనేది రిలీజ్ అవ్వడం వల్ల క్లైమేట్ అనేది పొల్యూట్ అయిపోతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి వాటర్ కన్సంప్షన్. థర్మల్ పవర్ ప్లాంట్ రిక్వైర్ large amount of water for cooling which can lead to water scarcity. అంటే మనం థర్మల్ పవర్ ప్లాంట్ని రన్ చేస్తున్నప్పుడు మనకి ఈ థర్మల్ పవర్ ప్లాంట్కి చాలా లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది కావాలి. ఎందుకు అంటే కూల్ చేయడానికి. థర్మల్ పవర్ ప్లాంట్ అనేది రన్ అవుతున్నప్పుడు ఇది టర్బైన్ అనేది కైనెటిక్ ఎనర్జీ నుంచి మెకానికల్ ఎనర్జీలోకి మార్చిద్ది. ఆ మెకానికల్ ఎనర్జీ నుంచి జనరేటర్ ఏం చేసిద్ది? ఆ మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీ లాగా ఫామ్ చేసి దాన్ని మనం యూజ్ చేసుకునేలాగా ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది. ఆ జనరేట్ అయ్యే ప్రాసెస్లో మనకి లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ అనేది జనరేట్ అవుతుంది. సో జనరేట్ అయినప్పుడు అది కూల్ చేయడానికి వాటర్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో ఆ వాటర్ యూజ్ చేసుకోవడం వల్ల మనకి ఇలాగా ఎప్పుడు జరుగుతూ ఉంటుంది కాబట్టి వాటర్ అనేది కూడా అయిపోతూ ఉంటాయి. సో దానివల్ల వాటర్ స్కార్సిటీ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎక్స్పెన్సివ్ టు మెయింటైన్. ఈ థర్మల్ పవర్ ప్లాంట్లో
చాలా ఎక్స్పెన్సివ్ అనేది ఉంటుంది. అంటే మెయింటైన్ చేయడానికి కొంచెం మెయింటెనెన్స్కి కొంచెం డిఫికల్ట్ ఉంటుంది అనమాట. ఎక్స్పెన్సివ్ అంటే మోర్ కాస్ట్ అన్నట్టు. ఎక్కువ ఎక్స్పెన్సివ్ అనేది ఈ థర్మల్ పవర్ ప్లాంట్లో ఉంటుంది. సో ఓవరాల్గా డిసడ్వాంటేజెస్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ మీకు ఈ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అర్థమైనట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మీకు ఏదైనా టాపిక్ అనేది కావాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి. టాపిక్ రిలేటెడ్ వీడియో అయితే నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.